నేను మీ ఆదర్శ రైతుని. మీకు అందుబాటులో ఉండే రైతుని. మీరు ఫస్ట్ టైమ్ గనుక మన ఛానెల్ చూసుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఎనర్జీ పవర్ ప్లస్ బాహుబలి కోసం అయితే స్క్రీన్ మీద నెంబర్‌కైతే కాల్ చేయండి. మీకు ఎనర్జీ పవర్ ప్లస్ అలాగే బాహుబలి టమోటాకే కాదు వంకాయ గానీ, మిరపకాయ కానీ, కీర గానీ, దోస గానీ, మస్క్ మిలన్ గానీ, అలాగే వాటర్ మిలన్ గానీ, కర్బూజ గానీ, తీగ చెట్లు 50 అయినా, బీరైనా అలాగే మీరు ఏ పంటకైనా వదులుకోవచ్చు. కావాల్సినోళ్ళు స్క్రీన్ మీద నెంబర్‌కైతే కాల్ చేయండి. ఇంకా ఈరోజు మనం డిస్కషన్ చేసేది వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. వర్షం వచ్చే ముందు మనము టమాటాలు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. మనకైతే ఇప్పుడు 58 రోజులు అవుతుంది తోట. 58 రోజులకైతే ఈ విధంగా అయితే వచ్చింది మనకి. మనం మూడో పూరి అయితే కూడా కట్టాము. మూడో పూరి కూడా అయితే కట్టాము. కట్టిన తర్వాత ఇంకా వర్షం వచ్చే సూచనలు ఉన్నాయి. దీనికి మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమనేది ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాము. మీరు ఇంక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇంకా ఈ వర్షం వచ్చే ముందు నువ్వైనా, నేనైనా ఎవరైనా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే మీకల్లా సైడ్ వర్షం సూచనలు ఉంటేనే, లేకుంటే లేదు. లేకుంటే నార్మల్‌గా మీరు ఎట్లా పోతారో అట్లే పోతారో అట్లనే వెళ్ళండి. ఇంక వర్షం వచ్చే ముందు మనమైతే తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే వాటర్ అనేది వేయకూడదు డ్రిప్‌లో. డ్రిప్ సిస్టమ్ ఉంటే మనం వాటర్ అనేది వేయకూడదు. ఒక రోజు ముందు గాని, 2 రోజుల ముందు గాని అయితే స్టాప్ చేసేసేయాలి. ఎందుకంటే వాటర్ అనేది మళ్ళా వర్షం పడుతుంది. వర్షం పొదురు పడినా, ఎంత పడినా చెట్టుకనేది ఎక్కువ నీళ్ళు లాగేస్తుంది. ఆల్రెడీ డ్రిప్ నీళ్ళు ఇచ్చింటాం. మనం వర్షం పడిందనుకో మళ్ళీ ఆ నీళ్ళు తాగుతుంది. కాబట్టి చెట్టు ఎక్కువ నీళ్ళు తాగిందనుకో మనం గ్రోతింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. వర్షం పడినప్పుడే గ్రోతింగ్ అనేది స్టాప్ అయిపోతుంది. చెట్టు కూడా నల్లగా అయితే రాదు. ఆహ్, ఆకులు కూడా ఆకుపచ్చ కలర్‌లో ఎక్కువుండవు. లేత ఆకుపచ్చ కలరు అంటే ఏదో డల్‌గా ఆకుపచ్చ కలర్‌లో కూడా డల్‌గా ఉన్నట్లయితే ఉంటాయి. మనకు చూసుకోవచ్చు 60 రోజులు దగ్గర కావాల్సింది అయిన పూత చెట్లలో అయితే ఏ విధంగా అయితే వచ్చిందో. దీనికి మెయిన్ కారణం ఎనర్జీ ఫ్లవర్ ప్లస్ బాహుబలి అయితే దీనికి మెయిన్ రీజన్. ఇది మనకింగా పైనుండే పూత కూడా మనము టార్గెట్ ఫస్ట్ 10 కోతలు. తర్వాత కోతలు పెంచుకుంటూ పోవడం. మీరు మన ఛానెల్‌ని ఫాలో అవుతుంటే మీకు తెలిసుంటుంది ఎన్ని కోతలేస్తామో సారి. ఇప్పుడు ఇది. ఇంకైతే ఇక్కడ వర్షం పడినప్పుడు పడకముందే మనం జాగ్రత్తలు తీసుకోవాలి. పడిన తర్వాత ఎలాంటి జాగ్రత్తలు తీసుకునేకి మనకు టైం ఉండదు. ఛాన్స్ ఉండదు. వర్షం పడిందనుకో భూమి అనేది నీళ్లు పీలుస్తుంది. ఈ భూమిలోనే మనకి ఏర్లుంటాయి కాబట్టి, ఇప్పుడు మనం మల్చింగ్ చేయడం వల్ల కొంతవరకైతే ఆపుకోవచ్చు. ఎందుకంటే సాల్లో నీళ్ళే ఓనెళ్ళిపోతాయి. అయినా ఎగనెమ్మ అనేది కొడుతుంది. ఎగతేమ అనేది వచ్చేస్తుంది. మీకు తెలిసింది ఎగనెమ్మ అంటే భూమిలో తేమ ఉంటే తేమ లేని దాన కూడా అయితే తేమ అనేది అయిపోతుంది. వర్షం పడితే ఆ విధంగా అయితే అయిపోతుంది. కాబట్టి మీరైతే వాటర్ అనేది ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎయద్దండి 2 రోజుల ముందు. మనకు కూడా మూసుకొనుంది. మనం కూడా అయితే వాటర్ అనేది వేయడం లేదు. వర్షం పడినా కూడా భూమి అనేది పీల్చుకుంటుంది. ఎంతవరకు పీల్చుకుంటుందో అంతవరకు. ఒకవేళ అంత వాన పడి నిలిచిపోయిందనుకో మనకు ప్రాబ్లమ్ ఉండదు. అదే కాక మీరు గాని తేమ వేశారనుకో ఇట్లా ఒక్కోసారి ఇట్లా సార్లు కూడా నానిపోతాయి. అప్పుడు ఏమైపోతుందంటే వాటర్ అనేది ఎక్కువైపోతాయి. దెబ్బ అనేది తింటుంది. మనము ఫెర్టిలైజర్స్ గాని స్ప్రేయింగ్‌లు గాని ఎక్కువ వదలలేదు. ఎక్కువ స్ప్రే చేయాల్సి అయితే వస్తుంది. అది చూసుకొని స్ప్రే చేసుకోండి. డబ్బులనేది కొంచెం తక్కువలో ఖర్చు పెట్టాలన్నా కూడా కుదరడం లేదు రైతులకి. ఎందుకంటే అన్నీ విపరీతమైన కాస్ట్‌లీ అయితే అయిపోయాయి. కాస్ట్‌లీ నుంచి తట్టుకునేకైతే లేడు. కానీ రేట్లు మాత్రం ఇప్పుడు ఓ రకంగా ఉన్నాయంతే. చూద్దాం మదనపల్లి అన్నీ ఇప్పుడు 1000 కాటికి పోతున్నాయి. 1000 అంటే ఎవరిదో ఒకలాటే పోతుంది. మిగిలినవన్నీ 500-700 మధ్యలోనే ఎక్కువ మార్కెట్ అనేది జరుగుతాంది. ఆ కాయలు మనం రేట్ లెక్కేసుకోవాలి అంతే. ఎవరివో ఒకరు రూ. 1000 వినాయి కదా! అవి పోతాయి కదా! అనుకుంటే అది మిస్ మ్యాచ్ పోపులో కాలేసినట్లు అయిపోతాం కాబట్టి మనకవసరం లేదు. మనం బాక్స్‌కి 700 పోతాయి. బాక్స్‌కి ఒక 500 మిగులుతుంది. లెక్క కాలిక్యులేషన్స్ ఏసుకోవాలి అంతే. మీరు రూ. 1000 పోతున్నాయి. ఒక 100 బాక్సులయితే రూ. 1000 పోతే రూ. 1,00,000 వస్తుంది. రూ. 1,00,000 10,000 పోతుంది. అవన్నీ వేస్ట్. అవన్నీ అయ్యే పనులు కాదు. జరిగే పనులు కాదు. కాబట్టి చూసుకోండి. చూద్దాం. ఇంకో వీడియోతో మళ్ళీ మీ ముందుకొస్తాను. మన ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది టమాటాలో వర్షం వచ్చే ముందు తీసుకోవాల్సిన జాగ్రత్తలు. వాటర్ ఏదండి డ్రిప్ మందులైతే వదలొద్దండి. ఇంగా కాంప్లెక్స్ అవి ఏస్తుంటారు అవి వదలొద్దండి. కాయలు పగిలిపోతాయి కాబట్టి కొంచెం టేక్ కేర్‌గా తోటనైతే చూసుకోండి. ఓకే. థాంక్ యూ. ఛానెల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.